ఇక ఈ తీర్పు వచ్చినాక చాలా మంది సెలబ్రిటీలు ఎవరైతే ఆ కార్లలో తిరుక్కుంటా అద్దాల మెడలలో ఉంటారో వాళ్ళ చాలా మంది, దాంట్లో ముఖ్యంగా ఒక నటి సదా గారు, జైన్ సినిమాలో నటించినటువంటి సదా గారు మొత్తం మీద ఏడుస్తా ఉంది. ఏడుస్తుంది, దుఃఖం ఆగుతలేదు, కళ్ళ పూట నీళ్లు గారుతా ఉన్నాయి. ఏమంటుందంటే అసలు ఏదో జరిగిపోయింది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, కుక్కలను అది చేస్తారట, ఇది చేస్తారట, నేను ఏం చేయాలి, ఎటు పోయాలని ఇంట్లోండే ఆమె మాట్లాడుతుంది. సో అందరు రాండి, రోడ్ల మీద రాండి, నిరసనలు ఏరి కుక్కల్ని కాపాడరు అని చెప్పేసి మొత్తం వీడియో పెట్టిందంటే దాదాపు ఒక 5 నిమిషాల దాకా వీడియో ఉంది. ఏడుస్తా ఉంది, ఆమెకు దుఃఖం అవుతలే, ఎక్కిళ్ళు వస్తున్నాయి. అయితే ఒకటి, జంతు ప్రేమ అందరికి ఉండాలి ఖచ్చితంగా. భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి బ్రతికే హక్కు ఉంది. ఒక జీవి పైన ఇంకో జీవి దాడి చేయడం అంటే అది వేరే సర్కిల్ ఉంటుంది. అది కాకుండా ఇలా దాడి చేయదని చాలా మంది కోరుకుంటారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే అయితే నేను చంపలేదు, అట్లా మీద దాడి చేయలే, ప్రభుత్వాలు ఏం చర్య తీసుకోవాలి. కానీ ఓన్లీ ఈ తీర్పు వచ్చినాక వెంటనే బయటకు చేడిస్తున్న మీరు ఏదైతే 10-15 కుక్కలు దాడి చేసి చిన్న చిన్న పిల్లలను చంపినప్పుడు, మొత్తం రక్త ముద్దల వాళ్ళు హాస్పిటల్ వెళ్ళినప్పుడు, వాళ్ళు చనిపోయినప్పుడు ఎందుకు స్పందించలేదు? ఒక లేడీస్ మామూలుగా మహిళలు చిన్న చిన్న కిరాణా షాప్ల కోసం అని వెళ్ళి వస్తున్నప్పుడు నిస్సహాయ స్థితిలో ఒక 15-20 కుక్కలు దాడి చేసి చంపినప్పుడు ఎందుకు స్పందించలేదు? ఒక ముసలి వ్యక్తి, నడవడానికి కూడా ఇబ్బంది పడే ముసలి వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎలాంటి అతని ప్రమేయం లేకుండా వచ్చి దాడి చేసి మొత్తం చంపుగా తింటే ఎందుకు మాట్లాడలేదు? సో ఇదే జంతు ప్రేమ. అరే ఆ జంతువులు మనుషులను చంపుతున్నాయి రా భయ్, దాన్ని ప్రభుత్వాధికారులు కావచ్చు, ఎవరైతే వైద్యాధికారులు కావచ్చు, అరే చర్యలు తీసుకోరని అప్పుడెందుకు మాట్లాడలేదు? ఇప్పుడు చిన్న తీర్పు వచ్చినాక వెంటనే మొత్తం మీ జంతు ప్రేమ అంతా బయటపడుతుంది.